హాయ్ హలో అందరికీ ఇవాల్టి క్లాస్లో మనం ఓవర్ వ్యూ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ బీసీడీ కోడ్స్ XS3 కోడ్ గ్రే కోడ్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ ఎ నెంబర్ సిస్టమ్? నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి? ఎ నెంబర్ సిస్టమ్ ఆర్ న్యూమరల్ సిస్టమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్ ఎలిమెంటరీ సిస్టమ్ టు ఎక్స్ప్రెస్ నెంబర్స్ అండ్ ఫిగర్స్. It is the unique way of representing of numbers in arithmetic and algebraic structure. ఇది ఒక నెంబర్ సిస్టంలో ఏదైనా మనం తీసుకునేటప్పుడు అక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటాయి, ఏమేమి నెంబర్స్ ఉంటాయని తెలుసుకోవడం నెంబర్ సిస్టమ్. ఓకే, బేసిక్గా మనకి ఎన్ని రకాలైన నెంబర్ సిస్టమ్స్ మనం జనరల్గా ఇప్పుడు మనం సిలబస్లో మాట్లాడుకునేవి ఏమున్నాయని చూద్దాం. ఓకే, టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ లో మనకి 4 టైప్స్ ఉన్నాయి సిలబస్ లో. దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్. ద 4 మోస్ట్ కామన్ నెంబర్ సిస్టమ్స్ టైప్స్ ఆర్ డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. ఇక్కడ మీరు గమనించింది ఏంటంటే డెసిమల్ నెంబర్ సిస్టంలో బేస్ 10 వాడతాం, బైనరీ నెంబర్ సిస్టంలో బేస్ 2 వాడతాం, ఆక్టల్లో బేస్ 8 వాడతాం, హెక్సాడెసిమల్లో బేస్ 16 వాడతాం. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదిగోండి రిప్రజెంటేషన్. సో సిస్టమ్ ఏంటి? ఒక సిస్టంలో రాడిక్స్ ఎంత ఉంటుంది అంటే ఆ బేస్ ఎంత వాల్యూ తీసుకుంటున్నాం, అందులో ఏమేమి సింబల్స్ ఉంటాయి అంటే బైనరీలో మనకి 2 బేస్ అంటే రాడిక్స్ ఆర్ బేస్ 2 తీసుకుంటే అందులో ఉండే నెంబర్స్ రెండే, 0 and 1. సో 2 అనమాట మొత్తం. ఆక్టల్లో 8 అంటే చూడండి 0తో కలిపి 8 అంటే 7 వరకు వస్తాయి. 0 1 2 3 4 5 6 7 టోటల్ 8 ఇంక్లూడింగ్ 0. ఓకేనా? డెసిమల్లో 10 అనమాట, 0 నుంచి 9 వరకు. హెక్సాడెసిమల్లో 16 అనమాట, 0 నుంచి F వరకు. F ఎక్కడి నుంచి వచ్చింది? 9 తర్వాత మనం 10 అనకుండా ఏ బి సి డి ఈ ఎఫ్ అని రిప్రజెంట్ చేస్తాం. ఎందుకు అలాగా రిప్రజెంట్ చేస్తాం? ఎందుకనంటే ఇక్కడ మీరు 10 అని కనుక తీసుకుంటే అది 1 and 0 కింద తీసుకున్నట్టు అవుతుంది కాబట్టి బైనరీ సిస్టంలోకి వెళ్తుంది కాబట్టి ఇది హెక్సాడెసిమల్ సిస్టమ్ అని తెలియటం కోసం ABCDEF అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. ఇదిగోండి, ఇది నేను స్టూడెంట్స్కి ఈజీగా అర్థం కావడం కోసం నేను ఈ టేబుల్ ప్రిపేర్ చేశాను. దీన్ని మనం ఏమంటామంటే 8421 కోడ్ అంటాం. సో ఈ 8421 కోడ్ కనుక నేర్చుకుంటే టోటల్గా మన సిలబస్లో ఉన్న 4 నెంబర్ సిస్టమ్స్ మీద మీకు చాలా గ్రిప్ వస్తుంది. అంటే ఫస్ట్ ఏంటంటే ఈ 8421 ఎక్కడి నుంచి వచ్చినాయి? సో చూడండి, ఇక్కడ నేను క్లియర్గా మీకు మెన్షన్ చేశాను. 8 అనేది 2 క్యూబ్, 2 స్క్వేర్, 2 పవర్ 1, 2 పవర్ 0. 8 అంటే 2 క్యూబ్, 4 అంటే 2 స్క్వేర్, 2 అంటే 2 పవర్ 1 అండ్ 1 అంటే 2 పవర్ 0. అంటే 2తో స్టార్ట్ చేస్తే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్. 8421 కోడ్ అనమాట. ఇప్పుడు మీరు గనక ఈ సిస్టంలో అప్ టు 15 అంటే F వరకు గనక రాయడం గనక నేర్చుకుంటే టోటల్గా 4 నెంబర్ సిస్టమ్స్కి సంబంధించిన నెంబర్స్ రాయటం మీకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి ఈ పార్ట్. 8 4 2 1 అని పైన రాసుకోండి. ఇప్పుడు మీరు 0 అని రిప్రజెంట్ చేయాలి అని అంటే అన్ని ప్లేసెస్లోనూ 0 పెట్టేసేయండి, అంటే 4 zeros అనమాట. 1 అని రిప్రజెంట్ చేయాలి అని అంటే 1కి ఎదురుగా 1 పెట్టుకోండి, మిగిలినవన్నీ జీరోస్ పెట్టండి. సో 0001 అనమాట. 2 రిప్రజెంట్ చేయాలి అని అంటే 2 దగ్గర 1 పెట్టండి, మిగిలినవన్నీ జీరోస్ పెట్టండి. 0010 అంటే ఈ వాల్యూ 2 అనమాట. 3 కావాలంటే 2 దగ్గర 1 పెట్టండి, 1 దగ్గర 1 పెట్టండి, మిగిలిన 2 జీరోస్. 0011 అంటే 3 అనమాట. 4 అంటే ఇక్కడ 4 ఉంది మీకు, డైరెక్ట్గా 4 దగ్గర 1 పెట్టండి, మిగిలినవి జీరోస్ పెట్టండి. సో 0100 అంటే 4 అనమాట. 5 అంటే చూడండి, ఇక్కడ 5 రావాలంటే ఏమి యాడ్ చేయాలి మనం? 4 + 1 యాడ్ చేస్తే 5 వస్తుంది. కాబట్టి 5కి 4 దగ్గర 1 పెట్టాం, 1 దగ్గర 1 పెట్టాం. సో 0101 అంటే 5 అనమాట. ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు అర్థమవుతుంది. 6 అంటే ఏం యాడ్ చేయాలి? చూడండి, ఇక్కడ ఇందులో ఈ నెంబర్స్లో 4 2 యాడ్ చేస్తే మనకి 6 అవుతుంది. కాబట్టి 4 దగ్గర అండ్ 2 దగ్గర 1 1 పెట్టాము, ఇవి జీరోస్ పెట్టాం. సో 0110 అంటే 6 అనమాట. 7 అంటే 4 2 1 యాడ్ చేస్తే 7 అవుతుంది, 0111. 8 అంటే 8 దగ్గర 1 పెడితే సరిపోతుంది, రిమైనింగ్ జీరోస్ 1000 అనమాట. 9 అంటే
8 దగ్గర 1 పెట్టాము అండ్ 1 దగ్గర 1 పెట్టాము. 1 0 0 1 అనమాట. 10 దాన్ని మనం ఏ అంటున్నాం. ఏ అన్నప్పుడు 10 రావాలంటే ఇక్కడ చూడండి 8 అండ్ 2 కాంబినేషన్. దీంట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే 10 మీకు ఈ రెండింటిని యాడ్ చేస్తే మాత్రమే వస్తుంది. ఈ నాలుగిట్లో ఏ తీసుకున్న కాంబినేషన్ మీకు ఇంకా వేరే 10 రాదనమాట. సో 8 అండ్ 2 తీసుకుంటే మాత్రమే 10 వస్తుంది. సో 1 0 1 0 అనమాట 10 అంటే ఏ. సో బికి వచ్చేసరికి 11 అనమాట. 11 రావాలంటే 8 ప్లస్ 2 ప్లస్ 1 అనమాట. సో 1 0 1 1. సో ఆటోమేటిక్గా మీకు ఇంకా మిగతావి కూడా 12. 8 4 దగ్గర 1 1 పెడతాం 0 0. 13 1 1 0 1. 14 1 1 1 0. 15 1 1 1 1. అంటే ఈ టోటల్ సిస్టమ్ మీకు ఏమి రిప్రజెంట్ చేస్తుంది అని అంటే హెక్సాడెసిమల్కి సరిపడగా మనము మొత్తం నెంబర్స్ని రాయటం నేర్చుకున్నట్టు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ప్రీవియస్గా నేర్చుకున్న టేబుల్ నుంచి ఇక్కడ బైనరీ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. సో మనకి బైనరీ సిస్టంలో ఏంటంటే ఆ టేబుల్ నుంచి ఏం తీసుకుంటున్నామంటే ఈ పార్ట్ మనం తీసుకుంటే ఏమవుతుందంటే చూడండి ఇది బైనరీ సిస్టమ్ అనమాట. 0 0 0 1 1 0 1 1. ఈ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 0ని రిప్రజెంట్ చేస్తే 0 0 అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఎంత 0. 0 1 అంటే దీని వాల్యూ 1. 1 0 అంటే దీని వాల్యూ 2 అనమాట. 1 1 అంటే అక్కడ మనకి వాల్యూ 3 అనమాట. అంటే 0 1 2 3 అంటే 2 ఇన్పుట్స్ ఇస్తే ఇక్కడ మనకి ఏంటంటే కాంబినేషన్స్ ఆఫ్ 4 కాంబినేషన్స్ అనేవి పాసిబిలిటీ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆక్టల్ సిస్టమ్ అనమాట. 4 2 1 కోడ్ అనమాట. ఇప్పుడు చూడండి ఫైనల్గా మీకు అన్ని వన్స్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. సో 0 0 0 అంటే ఈ వాల్యూ 0 అనమాట. 0 0 1 అంటే ఈ వాల్యూ 1 అనమాట. 0 1 0 అంటే ఈ వాల్యూ 2 అనమాట. అంటే 2 దగ్గర 1 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇప్పుడు 3 రావాలి మనకి. అంటే 2 దగ్గర 1 దగ్గర 1 1 ఉండాలి. 1 1 అని పెట్టాం. 0 1 1 అంటే ఈ వాల్యూ ఎంత మనకి 3. ఇప్పుడు చెప్పండి 4 అంటే ఎంత అనేది అంటే ఇక్కడ 1 అనమాట. 4 దగ్గర 1 పెట్టుకుంటే ఈ 2 0 పెట్టుకుంటే దీని వాల్యూ 4. ఇప్పుడు 5 కావాలంటే 4 దగ్గర అండ్ 1 దగ్గర 1 1 వస్తుంది. చూడండి ఇది 5. 1 0 1 అనమాట. అంటే వాల్యూ 5. 6 కావాలంటే 4 దగ్గర 2 దగ్గర 1 ఉంటుంది, 1 దగ్గర 0 ఉంది. టోటల్గా 4 అండ్ 2 4 ప్లస్ 2 అనమాట 6. ఇప్పుడు 7 కావాలంటే 4 ప్లస్ 2 ప్లస్ 1 అనమాట. అన్ని 1లు ఉండాలి. ఈ 1 ప్లస్ 1 ప్లస్ 1 అనమాట. అన్ని 1లు అనమాట. ఇది దీని వాల్యూ 7 అనమాట. ఇది మనం నెంబర్ సిస్టమ్ని రిప్రజెంట్ చేసే పద్ధతి. ఇంక ఇప్పుడు మీకు కనపడుతుంది ఈ హెక్సాడెసిమల్. ఈ హెక్సాడెసిమల్ ఏంటంటే మనకి టోటల్గా 8421 కోడ్ తీసుకుంటే చివరిలో అన్ని 1లు వస్తే దాని వాల్యూ 15 అనమాట. ఇది ఆల్రెడీ మీకు నేను చెప్పాను కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ XS3 కోడ్ అంటే ఏంటి చూడండి. ఈ పేరులోనే ఉంది XS3 కోడ్ అని. అంటే 3 ఎక్స్ట్రా ఉంటాయి అనమాట. 3 ఎక్స్ట్రా ఉండడం అంటే ఏంటి, నార్మల్ కోడ్లో మీరు 0ని రిప్రజెంట్ చేస్తే 0 0 0 0 అని అంటే ఇదే XS3 కోడ్లో రాయాలని అంటే దీనికి ఒక 3 యాడ్ చేయాలి. అంటే ఏంటి 0 ప్లస్ 3 అనమాట. అంటే XS3 కోడ్లో 0ని రిప్రజెంట్ చేయాలి అని అంటే మీకు డౌట్ లేకుండా మీరు 3ని రిప్రజెంట్ చేయాలి. అదే 1ని రిప్రజెంట్ చేయాలి అని అంటే 4ని రిప్రజెంట్ చేయాలి. 2ని రిప్రజెంట్ చేయాలి అని అంటే 5ని రిప్రజెంట్ చేయాలి. అట్లా ప్రతిదీ కూడా +3 అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ 9 రిప్రజెంట్ చేయాలి అని అంటే మనం 12ను రిప్రజెంట్ చేసినట్టు మనకి. ఓకే, అంటే మనం ABC అని చెప్పుకున్నాం చూసారా వాల్యూస్ మీకు. అలాగా మనం ఈ 9 అంటే +3ని రిప్రజెంట్ చేసినట్టు. ఇప్పుడు చూడండి మీకు 0 అంటే నార్మల్గా ప్రీవియస్గా మనం నేర్చుకున్న 8421 కోడ్ యూస్ చేస్తే అన్ని జీరోస్ పెడితే 0 అవుతుంది. కానీ XS3 కోడ్లో 0ని రిప్రజెంట్ చేయాలి అని అంటే 3ని రిప్రజెంట్ చేయాలి. చూడండి ఇక్కడ BCDలో మీకు 3 ఏదైతే ఉందో, BCDలో 3 ఏదైతే ఉందో ఈ వాల్యూ మీకు XS కోడ్లో 0 అవుతుంది. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా మీకు ఇది 4. అంటే మీకు 1 XS3 కోడ్లో 1 రిప్రజెంట్ చేయాలి అని అంటే 1 ప్లస్ 3 కాబట్టి ఆ 3 అంటే 4 కాబట్టి ఈ 4 ఎక్కడికి వచ్చింది మీకు. ఇప్పుడు చూడండి 1 రిప్రజెంట్ చేసింది 0 1 0 0. సో ఇప్పుడు ఈ 0 1 అనేది ఎక్కడికి వచ్చింది 0 1 0 1 అనేది చూడండి 5. అంటే ఇది 2 XS డెసిమల్ డిజిట్లో 2ని 0 0 1 0 అని రిప్రజెంట్ చేస్తే BCD కోడ్లో, అదే XS3 కోడ్లో చూడండి 0 1 0 1 అని రిప్రజెంట్ చేశారు.
సో ఇది 0011 ఇక్కడికి వచ్చింది, 0100 ఇక్కడికి వచ్చింది, 0101 ఇక్కడికి వచ్చింది. అంటే దీని వాల్యూ ఎంత ఇప్పుడు? మీరు ఇక్కడ 0 అన్నారు అని అంటే ఈ వాల్యూ 3 అని అర్థం. ఇక్కడ 1 అన్నారు అని అంటే దీని వాల్యూ 4 అని అర్థం. ఇది 2 అంటే ఇది 5 అని అర్థం. అలా 6, 7, 8 అట్లా నెంబర్స్ మారుతాయి అనమాట. అంటే ఏంటి మీకు XS3 కోడ్లో 0 అంటే అర్థం ఏంటంటే మీరు 3ని రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. 0011, 0100, 0101, 0110, 0111, 1000, 1001, 9. ఇక్కడికి వచ్చేసరికి 10 అంటే A అనమాట. 1010. ఇది 11 అంటే B అనమాట. ఇది 12 అనమాట. అంటే ఇక్కడ ABC తీసుకున్నారు కదా, 10, 11, 12 అనమాట. అంటే ఇప్పుడు ఇది A, ఇది B, ఇది C అనమాట. అలా గుర్తుపెట్టుకోండి. ఇది XS3 కోడ్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ముందు ఈ పార్ట్ అంతా రావాలి. BCD కోడ్లో రిప్రజెంట్ చేయడం రాస్తే దీనికి 3 యాడ్ చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా? మనం ఇక్కడ గ్రే కోడ్ గురించి తెలుసుకుందాం. మనం గ్రే కోడ్ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మీకు డెసిమల్ సిస్టమ్ క్లియర్గా తెలిసి ఉండాలి. బైనరీ కోడ్ ఇక్కడ 4 డిజిట్స్ వరకు రాయడం అన్నీ తెలిసి ఉండాలి. ఇక గ్రే కోడ్లోకి వచ్చేసరికి ఏంటి అని అంటే ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి వచ్చేసరికి ఓన్లీ 1 డిజిట్ మాత్రమే చేంజ్ అవ్వాలి. మిగతా అన్నీ సేమ్ ఉన్నాయి చూడండి. 000 అలాగే ఉంది. 0 నుంచి 1 అయింది. నెక్స్ట్ మామూలుగా అయితే మనకి ఇక్కడ నెంబర్ సిస్టంలో ఏమైంది 0010 రావాలి. కానీ ఇక్కడ 10 అయినట్టు 01 అయినట్టు అంటే 2 చేంజెస్ జరిగినట్టు. కాబట్టి ఈ నెంబర్ రాయం ఇక్కడ. ఇక్కడ ఏం రాస్తాము? ఈ 0ని 1 కింద మార్చాము. రిమైనింగ్ 2 00 అండ్ 1 ఈ డిజిట్స్ అలాగే ఉన్నాయి కాబట్టి 0011 అని రాస్తాం. అలాగే 0010 అంటే మళ్ళీ ఇక్కడ ఈ ఒక్కటే చేంజ్ అయింది. రిమైనింగ్ యాజ్ యూజువల్గా ఉంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే మీరు ఒక చేంజే చూస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 01 అయింది అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసరికి మళ్ళీ ఇది 01 అయింది. రిమైనింగ్ డిజిట్స్ సేమ్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 0111 ఉంది కదా. సో 0 అలాగే ఉంది, 1 అలాగే ఉంది, 1 ఇక్కడ 0 అయ్యింది, మళ్ళీ 1 ఇలాగే ఉంది. అంటే ఒకటే డిజిట్ చేంజ్ అవ్వాలి గ్రే కోడ్లో. ఇది కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థం అవుతుంది అండ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కూడా. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 0 అయింది, రిమైనింగ్ డిజిట్స్ అలాగే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 01 అయింది, మిగతా అలాగే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 01 అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఈ 01 అయింది. అంటే ప్రతి చోట కూడా 1 డిజిట్ మాత్రమే మారుతుంది. రిమైనింగ్ 3 డిజిట్లు అలాగే రాస్తే కనుక దాన్ని మనం గ్రే కోడ్ అంటాం. ఓకేనా? సో ఇది మన నెంబర్ సిస్టమ్స్. యాజ్ యూజువల్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.